ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మహానాడు అద్భుతంగా జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. డీఎస్సీలో అవినీతి జరుగుతోందని వైసీపీ గొడవ చేయడం హాస్యాస్పదమన్నారు. మహానాడులో అభివృద్ధిపై తీర్మానాలు ఉండబోతున్నాయని అంటున్న ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వర్చువల్ విధానాలు అద్భుతంగా నిర్వహిస్తారని చెప్పి టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. మనతో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సార్, ఒక రోజు జరిగింది, ఈ రోజు నిన్న జరిగింది, ఏ విధంగా జరుగుతుంది, ఈ రోజు ఏ అంశాలు ఉండబోతున్నాయి తీర్మానంలో? హైబ్రిడ్ విధానంలో జరిగిన మొదటి రోజు మహానాడు బ్రహ్మాండంగా విజయవంతమైంది. మామూలు ఫిజికల్ గా మహానాడు జరిగినప్పుడు మొదటి 2 రోజులు కేవలం ప్రతినిధులు మాత్రమే, ముఖ్య నాయకులు మాత్రమే హాజరవుతారు. ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్నందున 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా అండమాన్లో కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 7.5 లక్షల మంది వీక్షించడం జరిగింది. అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది, అక్కడి నుంచి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు 2వ రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జరిగే మహానాడు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి మిగిలిన తీర్మానాలపైన చర్చ జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల ఇన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. వాటిపైన అంటే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర రైతుల కోసం ఏం చేయబోతున్నాము అనే దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి పూర్వోదయ పథకం కింద 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతున్నారు. మరో 3-4 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంత రూపురేఖలే మారనున్నాయి. మహానాడు అంటే ప్రధానంగా పసుపు పండగ, కార్యకర్తలంతా అభిమానంతో చేసుకుంటే ఈ వర్చువల్ విధానంలో కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుంది? మీ వర్చువల్ విధానం ఏ విధంగా జరిగింది? చాలా బ్రహ్మాండంగా ఉంది. నిన్న 9 గంటలకే 1870 క్లస్టర్లలో నుంచి, తెలంగాణలో కొన్ని ప్రాంతాల నుంచి, అండమాన్ నుంచి అందరూ కూడా ఇక్కడికంటే అందరూ కూడా ఉదయం 8-9 గంటలకి అందరూ కూడా అక్కడ ఏదైతే మేము ఆ ప్రాంతం సెలెక్ట్ చేసామో ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసి ఎల్ఈడీల ఎదురుగా కూర్చోవడం జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు చర్చలు జరిగినాయి. అందరూ కూడా ఉదయం ఎంతమంది ఉన్నారో సాయంత్రం ముగిసేటంత వరకు కూడా ఇక్కడ కానీ అక్కడ కానీ అంతే మంది ఉన్నారు. అంటే ఇది ఒక కొత్త పద్ధతిలో జరుగుతున్న విధానం అయినందున అందరం కూడా మహానాడులో పాల్గొన్నామనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆ భావం వచ్చేసింది. చాలా సంతోషదగ్గ విషయం ఇది. చివరిగా జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం మహానాడు జరుగుతుంది, మరో విమర్శలు చేస్తారు, దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎవరి విధానాలు, ఎవరి సిద్ధాంతాలు, ఎవరి ఆలోచన విధానంతో వాళ్ళు పనిచేస్తుంటారు. దుర్మార్గకరమైన విషయం అంటే ఒక రాజకీయ పార్టీ కంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఎవరైనా ఒక సమావేశం, ఒక పెద్ద మీటింగ్ పెట్టుకునేటప్పుడు మిగతా రాజకీయ పార్టీలు ఆ రోజు పెట్టుకో, కానీ ఉద్దేశపూర్వకంగా ఒక దుష్ట ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ మహానాడు జరుగుతుంటే దీని నుంచి దృష్టి మరచాలని చెప్పి నువ్వు ఒక రాష్ట్ర మీ నాయకుల సమావేశం పెట్టుకొని దృష్టి మరచాలని చూసినావు. దాని తర్వాత మళ్ళీ డిఎస్సీలో ఏదో జరిగినాయని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి గొడవ చేసి అంటే దీన్ని డైవర్ట్ చేయాలనేది ఉంది. నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, కుంభకోణాలకు, అరాచకాలకు ప్రసిద్ధి మీ పార్టీ. డిఎస్సీలో జరుగుతుంది. నేను అడుగుతున్నా, 2006 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సీ జరిగింది. ఆ డిఎస్సీ సందర్భంగా కడప జిల్లాలో కుంభకోణాలు జరిగి, అక్రమాలు జరిగి పరీక్ష రద్దు చేసిన విషయం వాస్తవమా కదా? మీ సమీప బంధువులు అప్పుడు ఏదైతే మార్క్స్ అన్ని దిద్దిన తర్వాత వాటిని ట్యాంపర్ చేసి మీకు కావాల్సిన వరకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో అదంతా కుంభకోణంతో భయపడి అల్లరి అయిపోయిన తర్వాత పరీక్ష రద్దయిన విషయం వాస్తవమా కదా? 2007 ఫిబ్రవరిలో మళ్ళీ రెండోసారి ఒక్క కడప జిల్లాలోనే జరిగిన కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరోసారి పరీక్ష నిర్వహించినారు. కుంభకోణాలకు ప్రసిద్ధి మీరు. వచ్చిన డబ్బులతోనే మీరు రాజకీయం చేశారు. గ్రూప్ అని ఏ విధంగా జరిగింది? నిజాయితీగా చదువుకున్న నిరుద్యోగులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొని వచ్చినారు. పేపర్లు ఎక్కడ దుద్దినారు, ఎవరు దుద్దినారు అనేది కూడా ఈరోజు జరుగుతోంది, కోర్టులో జరుగుతోంది. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కడప జిల్లాలో కంపాషనేట్ అపాయింట్మెంట్, ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కారుణ్య నియామకం. ఆ కారుణ్య నియామకాల్లో కూడా 15 మందికి వాళ్ళ కుటుంబాలు ఎవరు సరిపోకుండా కోట్లాది లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని జెడ్పీలో నియామకాలు చేశారు. కుంభకోణాలకు ప్రసిద్ధి, పేటెంట్ రైట్ ఉండేది మీకు. ఎక్కడ కూడా డిఎస్సీలో అత్యంత పారదర్శకంగా చేసింది ఎవరైనా అడగండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి 16,000 మంది పైకి ఇచ్చినారు. వేలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్లు పెడతారు, మేము నిజాయితీగా చదువుకొని వచ్చినామని చెప్పి. అది మా చిత్తశుద్ధి. ఏదో విధంగా డ్రామాలు వేయాలా, ఆందోళన చేస్తారు, చేసుకో. మీ రాజకీయ పార్టీకి ఏమైనా హక్కులు ఉంటాయి, మేమేం కాదు నమ్మరు. ప్రతిపక్ష పార్టీగా మీ రాజకీయం అనుకోవడం చేస్తాను. కానీ మీరు ఎన్ని చేసినా, తలకిందులు పెట్టి తపస్సు చేసినా కూడా మీ వ్యవహారాన్ని ఎవరు కూడా నమ్మరు. జగన్మోహన్ రెడ్డి కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. ఒకవైపు మహానాడు జరుగుతుంటే అనవసరమైన డిఎస్సీ రాద్ధాంతం కానీ, లేదంటే ఉద్యోగుల విషయాల్లో అనవసర అభాండాలు తంపై వేస్తున్నారు. మహానాడు అద్భుతంగా తొలి రోజు సక్సెస్ అయిందని ఈ రోజు కూడా రాజకీయ అంశాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రవేశపెడతామని చెప్పి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి చెప్తున్నమాట. ఇది ఇక్కడ మహానాడు సందర్భంగా
టీడీపీ కేంద్ర కార్యాలయం జరుగుతున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సాగర్ రెడ్డి, మంగళగిరి.